మనకసలు స్టేజ్ ఫియర్ ఉందని ఎలా తెలుస్తుంది? స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడుతుంటే నాలుకంతా డ్రైగా అవుతుంది. గమనించుంటారు గదా! ఉన్నట్టుండి మంచినీళ్ళు తాగుతుంటుంటాం. భయం వల్ల తడారుతుందండి. అయితే నేను పబ్లిక్ స్పీకింగ్ గురించి రిసర్చ్ చేసేటప్పుడు నేను కొన్ని పుస్తకాల్లో చూశాను. కొంతమంది పబ్లిక్ స్పీకర్స్ ప్రోగ్రామ్స్‌లో వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్‌లు విన్నాను. దాంట్లో చాలా మంది చెప్పిన అడ్వైజ్ ఏంటంటే నిమ్మకాయ పిండుకోండి తడారిపోకుండా. లాజికల్‌గా ఆలోచించండి ఒకసారి. భయం వల్ల అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి తద్వారా నాలిక తడారిపోయేటట్టు చేస్తుందండి. నిమ్మకాయ పిండుకుంటే ఎట్లండి? భయాన్ని పోగొట్టుకోవాలా? నిమ్మకాయ పిండుకుంటూ కూర్చోవాలా? అంటే స్టేజ్ మీదకి పోయేటప్పుడల్లా ఇప్పుడు 2-3 నిమ్మకాయలు పెట్టుకొని పోవాలా? స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది? అవతల వాళ్ళు నన్ను ఎలా జడ్జ్ చేస్తున్నారో, నేను మాట్లాడుతుంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, నెగిటివ్ గా నన్ను జడ్జ్ చేస్తున్నారేమో, వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడి డ్రెస్ ఏంటి ఇట్లుంది, వీడేదో మాట్లాడుతున్నాళ్లే, వాళ్ళు ఏం ఊహించుకుంటున్నారు, ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ నెగటివ్ జడ్జ్మెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. అది మనల్ని వెంటాడుతుంటుంది. ఆ భయం పోవాలి.